రెడ్డి గారు సైలెన్స్గా ఉన్నారు అనుకుంటే అది భవిష్యత్తులో ఒక వైలెన్స్గా మారబోతుందా? ఆయన రాజీనామా చేసిన వెంటనే షర్మిలతో భేటీ అవ్వడం కానీ, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మాటలకి ఇండైరెక్ట్గా ఆయన ట్వీట్ల రూపంలో ఇస్తున్న ఎక్స్ వేదికగా ఇస్తున్న కౌంటర్లు కానీ చూస్తూ ఉంటే, అంటే ఒత్తిడికి గురయ్యారనగానే నేను ఎవరికి భయపడను అని చెప్పడం, ఇలాంటివి. అంటే భవిష్యత్తులో ఏదో నిజాన్ని బయట పెట్టబోతున్నారా సాయిరెడ్డి? ప్రస్తుతం సైలెంట్గా ఉన్నట్టు మాత్రమే కనిపిస్తున్నారు. అలాగని చెప్పి ఎక్కడ వైసీపీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయట్లేదు, జగన్ని తగ్గించి మాట్లాడట్లేదు, జగన్ మీద లేనిపోయిన ఆరోపణలు చేయట్లేదు, జగన్ మీద లేనిపోయిన నిందలు వేయట్లేదు, పార్టీ నడపడం రాదని చెప్పట్లేదు, లేదంటే ఒక కోటరీలో ఇరుక్కుపోయారని చెప్పట్లేదు. జగన్ చుట్టూ ఒక వర్గం విజయసాయిరెడ్డి గారిని కావాలనే టార్గెట్ చేసి జగన్కి దూరం చేసింది అనే మాట కూడా ఆయన బహిరంగంగా చెప్పట్లేదు. కానీ ఇవన్నీ భవిష్యత్తులో చెప్తారా? భవిష్యత్తులో ఆయన నోరు విప్పుతారా? ఇప్పుడు సైలెన్స్ అని చెప్పి అందరూ సంకలు గుద్దుకుంటున్నారు, కానీ రేపొద్దున్న విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు నోరు విప్పితే, ఆయన కనుక నిజాలు చెప్తే, ఎందుకంటే ఒక పక్క షర్మిల ఎదురు చూస్తున్నారు ఆయన నోరు విప్పాలని, విజయం ఎదురు చూస్తున్నారు, అలాగే వైసీపీలో జగన్ వ్యతిరేకులు కూడా ఎదురు చూస్తున్నారు ఆయన ఎలాంటి నిజాలు చెప్తారని. అది కనుక చెప్తే పార్టీకి అతిపెద్ద ప్రమాదం అవుతుందా? జగన్కి, పార్టీ భవిష్యత్తుకి, వైసీపీ భవిష్యత్తుకి, జగన్ రాజకీయ భవిష్యత్తుకి ప్రమాదం అవుతుంది. లేదు వెళ్ళిపోయిన వాళ్ళందరూ ఇలాగే మాట్లాడతారు అని చెప్పి లైట్ తీసుకుంటారు. ఇప్పుడు మాత్రం సైలెన్స్గా ఉన్నారు. భవిష్యత్తులో సాయిరెడ్డి గారి వైలెన్స్ ఎలా ఉంటుందో చూడబోతున్నామా, చూస్తామా, చూద్దాం.